బ్రహ్మోత్సవం అంటే ఉత్సవం అంటేనే చాలా ఉత్సాహము. అలాగే బ్రహ్మోత్సవం అంటే ఇంకా అత్యుత్సాహం అంటారు. ఎవరిది ఉత్సాహం అంటే భక్తకోటి ఉత్సాహం. భక్తకోటిలందరూ కూడా ఉత్సాహం. ఎవరికి చేస్తే ఉత్సాహం వస్తుంది? ఒక మనుషులకు చేస్తే ఉత్సాహం వస్తుందా? భగవంతుడు చేస్తే ఉత్సాహం వస్తుంది. దాన్ని ఇంకా ప్రోత్సహించిన వాళ్ళకి ఇంకా ఉత్సాహం వస్తుంది. కాబట్టి అలాంటి ఉత్సవంలో మనకు ఈరోజు గరుడ సేవ, నిన్న కళ్యాణోత్సవం జరుపుకున్నాం. ఈరోజు గరుడ సేవ, రేపు రథోత్సవం. ఇలా పాంచాంగికంగా 5 రోజుల పాటు మనకు బ్రహ్మోత్సవాలు చేసుకుంటున్నాం. అందులో భాగంగా మనకు ఈరోజు దోపోత్సవము అంటారు. దోపోత్సవం అంటే దోపు అంటే తీసుకొని పోవడం. ఏం తీసుకొని పోవాలి? భగవంతుడి యొక్క భక్తిని మనం పెంపొందించుకోవాలి. అదే దోచుకోవడం అన్నది. అవునా కదా? ఈరోజు వచ్చిన అందరం వచ్చిన మనం ఏం దోచుకోబోతాం? మనం అందరం కూడా పోయేటప్పుడు భక్తిని దోచుకొని పోతాం. అవునా కదా? దాన్ని దోపోత్సవం అంటారు. ఆ దోపోత్సవానికి ప్రధాన కారణమైనటువంటి కాబట్టి అలాంటి యొక్క శరణాశ్రమం అందరం వచ్చినాం. ఈ యొక్క ఉత్సాహం ప్రతి సంవత్సరం కూడా చేసుకుంటాం. ఈ యొక్క చేసుకున్నటువంటి భక్తులందరూ కూడా ఆ వేణుగోపాలస్వామి పరిపూర్ణ అనుగ్రహం లభించాలని కోరుతూ జయ శ్రీమన్నారాయణ, జయ శ్రీమన్నారాయణ. ఇందులో భాగంగా మనకు ఆళ్వార్లు అనేసి ప్రపంచత్వం కలిగినటువంటి వాళ్ళు. ప్రతి చర్య, ప్రతి కార్యము, ప్రతి ఒక్క మనసులో ఎప్పుడు కూడా విశ్లేషణమైనటువంటి వాళ్ళు ఆళ్వార్లు అంటారు. వాళ్ళు భగవంతుడి అంశంతో వచ్చారు. అటువంటి వాళ్ళలో తిరుమంగయ్య ఆళ్వార్లు అనేసి ఈ దోపోత్సవం మనము ఏదో కార్యక్రమం తీసుకుంటా ఉంటాం. ఆయన ఏం చేసిండు? తిరుమంగయ్య ఆళ్వార్లు ఏం చేసిండు? ఒక పరాక్రమైనటువంటి వాళ్ళు కాబట్టి పరకాలుగా కూడా ఒక పేరు ఉన్నాయి. కాబట్టి అతని గురించి అంటే తిరుమంగయ్య గురించి మనకు ఉభయ వేదాంత ప్రవర్తనాచార్యులు మనం ప్రతిసంపత్తి తీసుకుంటున్నాం. కానీ ఈ దోపోత్సవము మేము పెరిగినప్పటి నుంచి ఎవరు చేసుకోలేదు. అదంతా అంటే మా తాతగారు ఈ వంశపార్యంగా చేస్తున్నటువంటి ధర్మకర్తల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో వాళ్ళు చేసిరంట. కానీ మేము ఇంతవరకు చూడలేదు. కానీ ఇప్పుడు మనం ప్రారంభించుకుందాం. ఇక నుంచి మనము ప్రతి సంవత్సరం కూడా ఉత్సాహంగా చేసుకుంటాం ఈ యొక్క దోపోత్సవం. కాబట్టి ప్రారంభం చేసుకుందామనే ఉద్దేశంతో మనము యొక్క కార్యక్రమం చేపట్టమైంది. అందులో మనకు ఉభయ ప్రవర్తనాచార్యులైనటువంటి చిన్నజయ స్వామి వారి సమకాలికమైనటువంటి వేద పండితులు, పురాణ బ్రహ్మైనటువంటి వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకోవడం చాలా సంతోషం. వారు ఇచ్చినటువంటి ప్రదర్శనాన్ని మనం విని ఈ యొక్క కార్యక్రమానికి కావాల్సినటువంటి సరుకునంతా మనం దోచుకొని వెళ్ళాలి. భక్తిని దోచుకొని వెళ్ళడమే దోపోత్సవము. అందరూ కూడా శ్రద్ధగా వారు చెప్పినటువంటి విషయాలను కూడా మంచిగా గమనించి ఈ దోపోత్సవానికి ఎంత విశిష్టత కలిగింది, ఎందుకు చేస్తారు అనేది వారి మాటల్లో మనం విందాం, ధరిద్దాం. శ్రీ వేణుగోపాలస్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహం పొందడానికి అవకాశం మనకు వచ్చింది. కాబట్టి ఈ అవకాశాన్ని ఎవరు కూడా పాడు చేసుకోకుండా అందరూ కూడా భక్తి శ్రద్ధతో వినాలని చెప్పి కోరుతూ జయ శివనారాయణ, జయ శివనారాయణ. జయ శ్రీనారాయణ. అందరూ చెప్పండి. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. కుంకుమాంకిత వర్ణాయ కుందేందు ధవళాయ చ విష్ణువాహన నమస్తుభ్యం
పక్షిరాజాయ తే నమః. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, భగవత్ ప్రీతికరంగా భగవంతుల్లో మరింత శక్తి కలిగేటట్టుగా చేసే ఉత్సవాల్లో బ్రహ్మోత్సవం ప్రధానమైంది. దీన్ని చేయడం వల్ల రోజూ ఉండే శక్తి కంటే స్వామి బింబంలో మరింత శక్తి పెరుగుతుంది. లేకపోతే కనుక రాను రాను దానిలో ఉన్నటువంటి శక్తి క్షీణించి మామూలు రాయికి ఆ రాయికి తేడా లేకుండా ఏదో చెక్కిన రాయి అనే భావం అయిపోతుంది. అలా కాకుండా దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ప్రతిష్ఠ చేసిన రోజున ఎన్నో మంత్రాలు చదివి దానిలో అంగాంగములలో ప్రతీదీ కూడా నిక్షేపం కళాన్యాసం అంటారు. దానితో ప్రారంభంలో స్వామిని ఏర్పాటు చేస్తారు. ఇక దీపంలో నూనె పోస్తూ ఉంటే ఆ దీపం ఎలాగైతే వెలుగుతూ ఉంటుందో భగవంతుని యొక్క కైంకర్యములు ఆగకుండా చక్కగా సాగుతూ ఉంటే ఆ బింబంలో అంత గొప్ప సామర్థ్యం వస్తుంది. కనుక ఊళ్ళో వాళ్ళందరూ కలిసి, అలాగనే దీనికి ప్రధానమైనటువంటి వారు ఆనువంశికమైనటువంటి పోషకులు కావచ్చు, అర్చకులు కావచ్చు, ఇతరమైనటువంటి భక్త బృందం అందరూ కలిసి ఆ బింబంలో ఉన్నటువంటి తేజస్సుని తగ్గకుండా మనం కాపాడుకుంటే దాన్ని చూచిన వెంటనే మనలో దోషాలు తొలగిపోయి భగవంతుని యొక్క కృపాకటాక్షాలు తప్పకుండా కలుగుతాయి. అయితే ఆ ఉత్సవాలు ఎలా చేయాలి, ఏమిటి, దానికైనా నిర్ణయం ఉన్నదా అని అంటే ఒక ఉత్సవం కాదు, అనేక ఉత్సవాలు. ఈవేళ ఈ ఉత్సవం నేను చూడలేదే అనే బాధ లేకుండా ఒక నెలలో కాకపోయినా ఇంకొక నెలలో ఇంకో రకంగా స్వామి సన్నిధిలో ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. నిత్యోత్సవం, పక్షోత్సవం, మాసోత్సవం, సంవత్సరోత్సవం, వసంతోత్సవ, దీపోత్సవ, ధూపోత్సవ, పల్లవోత్సవ అని అంటూ స్వామివారికి అనేక ఉత్సవాలు 365 రోజుల కంటే మించిన ఉత్సవాలు ఉన్నాయి. చేసుకోవాలే కానీ అంత అవకాశం ఉంది. దీన్ని చేయడం వల్ల ఏమవుతుంది, పరమాత్మలో శక్తి కలుగుతుంది. ఆ శక్తి ద్వారా మనలో ఒక దివ్యమైనటువంటి తత్వం ఏర్పడుతుంది. మామూలు చూపుకి ఆ తర్వాత ఉన్న చూపుకి తేడా వస్తుంది. మామూలుగా మనం ప్రవర్తించే తీరుకి భగవంతుని యొక్క దృష్టి పడిన తర్వాత మన తీరుకి తేడా కనిపిస్తుంది. అంతకుముందు ఉన్నటువంటి భావ పరంపర వేరు, భగవత్ సంబంధం పెట్టుకున్న తర్వాత వచ్చేటువంటి భావ పరంపర వేరు. ఈ రకంగా భక్తుడికి భగవంతునికి ఒక అవినాభావ సంబంధం ఒకటి ఉంది. దానిలో అత్యంతమైనటువంటి శక్తివంతమైనటువంటి, ఇందాక వారు చెప్పినట్టుగా అసలు ఉత్సవం అంటేనంటే ఆనందకరమైనటువంటి సన్నివేశాన్ని ఉత్సవం అంటారు. ఉత్సవం ఏదైనా అది బర్త్డే పార్టీ కావచ్చు, మరొకటి కావచ్చు, అన్నిటినీ ఉత్సవాలే అనాలి. ఆనందంగా చేసేది అని అర్థం. బ్రహ్మాండంగా ఆనందంగా ఆ బ్రహ్మాండ నాయకుడికే చేస్తే అది బ్రహ్మోత్సవం. ఇంతకంటే మేము చేయలేం. మా శక్తి సామర్థ్యాలన్నీ కలిపి ఈ రోజుల్లో చేస్తున్నాం అని చెప్పుకునేటువంటివే బ్రహ్మోత్సవం. మిగతావన్నీ చిన్న చిన్న ఉత్సవాలు అవుతాయి. ఈ బ్రహ్మోత్సవంలో స్వామికి సంబంధించినటువంటి వాహనాలన్నీ బయలుదేరుతాయి. ప్రతి వాహనం స్వామి నీ యొక్క సేవ మేము కోరుకుంటున్నాం. ధాటీషు తే విహగరాజ మృగాదిరాజ నాగాదిరాజ గజరాజ హయాదిరాజా స్వస్వాధికార మహిమాధికమర్ధయంతే అని మనం సుప్రభాతంలో వింటూ ఉంటాం. స్వామి నీ సేవ కోసం ఎన్ని వాహనాలు ఎదురు చూస్తున్నాయో చూచావా. సేవాపరాహ ధాటీషుతే విహగరాజు అంటే ఈయనే. విహగములంటే ఆకాశంలో తిరిగేటువంటి పక్షులు. ఆ పక్షులకు రాజైనటువంటి వాడు గరుత్మంతుడు. స్వామివారికి ఎన్ని వాహనాలు ఉన్నా గరుడ వాహనం చాలా ప్రసిద్ధమైనటువంటిది. ఎందుకని అని అంటే గరుత్మంతుని యొక్క రెక్కల్లోంచి వచ్చేటువంటి శబ్దం ఓంకారం. ఆ ఓంకారం ప్రణవనాదం. ఆ ప్రణవనాదం పరమాత్మకు నివాస స్థానం. కనుక పరమాత్మ యొక్క నివాస స్థానంగా ఉన్నటువంటిది గరుత్మంతుడు. దాని మీద అధిష్ఠించాడు పరమాత్మ అని అంటే అది చాలా శుభకరమైనటువంటి సన్నివేశం.
అందువల్ల గరుడ ఉత్సవానికి తిరుపతిలో కూడా ఎంత గొప్పగా జనం చేరుకుంటారో చెప్పలేం. ఇక పరమాత్మ యొక్క దర్శనము కంటే గరుడు మీద వేంచేసినటువంటి ఉత్సవమూర్తుల్ని సేవిస్తే చాలు అని చూచి నమస్కరించి వెళ్ళిపోతూ ఉంటారు అంతే. అటువంటి విశేషమైనటువంటి ఈ రోజున ఒక విశిష్టమైనటువంటి ఒక కార్యక్రమాన్ని ఏర్పరిచారు మన వాళ్ళు. దీని పేరు దొంగల దోపు అనేది కూడా ఒక ఉత్సవమేనా, ఇది కూడా ఉత్సవమేనా అంటే భగవత్ సంబంధమైనటువంటి ఏ పనైనా సరే అది ఉత్సవంగానే ఉంటుందట. ఏమిటి ఈ కథ అని అంటే దానికి ఇందాక వారు చెప్పారు, ఎంత ఆళ్వార్లతో ముడివేసుకున్నటువంటి ఒకానొక భక్తి కథ. ఆళ్వార్లంటే ఎవరు? పరమభక్తులు అన్నమాట, మామూలు వారు కాదు. మామూలు వాళ్ళం మనం కొంతవరకు చెప్పగలుగుతాం, భగవంతుడి గురించి చెప్పమంటే ఏం చెప్తాం? సాధారణమైన వాళ్ళం మనం. భగవంతుడు కొంచెం పొట్టిగా ఉన్నాడో పొడుగ్గా ఉన్నాడు, నల్లగా ఉన్నాడు, కిరీటం ఉంది, కిరీటం లేదు, కొన్ని ఆభరణాలు ఉన్నాయి, కొన్ని లేవు, ఇలాంటివి చూసి మనం చెప్పగలుగుతాం తప్ప అంతకంటే గొప్పగా చెప్పలేం. మనకంటే జ్ఞానం ఉన్నటువంటి వారు పరమాత్మ నవ్వుతూ ఉన్నాడు, పరమాత్మ యొక్క నేత్రములు చాలా ప్రసన్నంగా ఉన్నాయి, పరమాత్మ ఆభరణాలన్నీ కూడా మనకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నాయి, ఆయన యొక్క అభయం హస్తం చూస్తుంటే ఎంత నిండుగా ఉంది, ఇలాగ చెప్పుకునేవాళ్ళు కొంతమంది ఉంటారు. దీన్ని మించి పరమాత్మతత్వాన్ని ధారగా చెప్పేటువంటి వాళ్ళు మహాభక్తులు. అలాంటి భక్తులు వైకుంఠం నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఒక 10 మంది ఉన్నారు. ఈ 10 మంది ఆళ్వార్లు అని ప్రసిద్ధి. ఆళ్ళంటే పరమభక్తై, వారంటే మునిగినటువంటి వారు, పరమభక్తిలో మునిగిపోయినటువంటి వారు వీరు. ఎలా చెప్పవచ్చు వారు అని అంటే భగవంతుడు ఉన్నటువంటి వైకుంఠంలో ఉండేటువంటి ఆ పరివారమే వాళ్ళు. ఒకళ్ళు శంఖంగా భూలోకంకి అంశగా వస్తే మరొకరు చక్రంలాగా వచ్చారు, మరొకరు శార్ంగం, ఒకళ్ళు ఖడ్గం, ఒకళ్ళు గద, ఒకళ్ళు విశ్వక్సేనాంశం. ఇలా ప్రతి ఒక్కళ్ళు భగవత్ సంబంధమైనటువంటి గుణాలు పుచ్చుకొని వచ్చినటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళల్లో ఒక పరమభక్తుడు పరమాత్మ దగ్గర ఉండేటువంటి పంచాయుధాల్లో శార్ంగం అంటే విల్లు, ఆ విల్లు యొక్క అంశముతో వచ్చినటువంటి ఒక మహానుభావుడే ఒక తిరుమంగై ఆళ్వార్ అనే పేరుతో ఉన్నటువంటి ఆయన. తిరుమంగై అనేటువంటిది మంగై అనేటువంటి ఒక ఊరు. తిరు అంటే శ్రేష్టమైనటువంటి ఒక ఊరిలో జన్మించినవాడు కనుక ఆయనకి తిరుమంగై ఆళ్వార్ అని పేరిచ్చారు. ఆయన యొక్క వృత్తాంతాన్ని సామాన్యంగా ఈ సమయంలో తెలియజేసుకుంటూ ఉండాలి. ఒకానొక ఊళ్ళో తమిళనాడు ప్రాంతంలో తిరునరయూర్ అనేటువంటి ఒక దివ్యదేశం. ఆ ప్రాంతాన్ని చోళ మహారాజులు పరిపాలిస్తున్నటువంటి రోజులు. చోళరాజు గారు ప్రధానమైన రాజు. ఆయనే అన్ని చోట్ల ఉండలేడు కాబట్టి ఏం చేస్తాడు ఆయన? కొంతమంది సామంతరాజుల్ని ఏర్పాటు చేస్తాడు. ఈ సామంతరాజులు కొన్ని పరగణాల్లో పరిపాలించుకుంటూ ఇక్కడ అందరి చేత కప్పం కట్టించుకొని ట్యాక్స్ అది పట్టుకెళ్ళి తీసుకువెళ్ళి ఆ రాజుగారికి ఒప్పగిస్తూ ఉంటాడు. అయ్యా మీ దయవల్ల మా రాజ్యంలో అందరం బాగానే ఉన్నాం, ఇంకో సంవత్సరానికి కట్టవలసినటువంటి ట్యాక్స్ అని చెప్పి ఇస్తూ ఉంటారు. ఇలా రోజు బాగానే జరుగుతూ ఉంది. ఆయనకి సంతానం లేదు. చాలా కాలం తర్వాత భగవద్ అనుగ్రహం వల్ల వృశ్చికే కృత్తికాజాతం చతుష్కవి శిఖామణి భగవంతుని అనుగ్రహం కలిగింది. ఒకానొక శుభముహూర్తంలో ఆయన భార్య గర్భం దాల్చింది. సామాన్యం కాదు, పరమాత్మ యొక్క శార్ంగం అంటే విల్లు యొక్క అంశాన్ని పుచ్చుకొని లోపల ఉన్నటువంటి ఆ పిండం పెరుగుతూ వచ్చింది. సకాలంలో పిల్లవాడు పుట్టాడు. తండ్రిలాగానే ఇతను కూడా దయావంతుడే, తండ్రిలాగానే జ్ఞానవంతుడే, తండ్రిలాగా శౌర్యవంతుడే. ఇతను చక్కగా విద్యాబుద్ధులన్నీ నేర్చుకున్నాడు. దైవానుగ్రహం. కొంతమంది పాటలు అద్భుతంగా పాడతారు, కొంతమంది అదే పాటను ప్రాక్టీస్ చేసినా బాగోదు, వినలేం. సరే, గాయకుడు కానిటువంటి వాడు పాట పాడితే ఇంకా భయంకరంగా ఉంటుంది. పాట అన్నమయ్య గారిదే. ఒక్కళ్ళు పాట పాడేది ఆ తీరులో ఎలాగ మార్పు ఉంటుందో అలాగా జ్ఞానంలో కూడా మార్పులు అంటూ ఉంటాయి, భక్తిలో కూడా అంతే. ఇతనికి ఏమిటో పుట్టినప్పటి నుంచి భక్తి అనేది చాలా పరిమళించింది. చక్కటి కవిత్వం ఒకటి వచ్చింది. ఆ కవిత్వంతో
అనేక రకాలుగా అనేక రకమైనటువంటి వర్ణనలు చేస్తూ ఉండేవాడు. కొంచెం పెద్ద అయిన తర్వాత తండ్రి గారి వృత్తిని పిల్లవాడికి ఇచ్చాడు. నాయనా ఇక మేట నువ్వు చూసుకో ఈ రాజ్యాలన్నీ. సరే యుక్త వయస్సు వచ్చింది. యుక్త వయస్సు అయిన తర్వాత ఊళ్ళో వాళ్ళందరూ ఇతనికి మా అమ్మాయిని ఇస్తే బాగుంటుంది, చక్కగా సుఖపడుతుంది. మామూలు వాడికే పెళ్ళిళ్ళు జరుగుతుంటే డబ్బున్నవాడు, రాజ్యం ఉన్నవాడు, తర్వాత యోగ్యమైనటువంటి జ్ఞానం ఉన్నవాడు, ఇన్ని రకాలుగా ఉన్నవాడిని ఏ ఆడపిల్లల తండ్రి వదిలిపెడతారు? చాలామంది వస్తున్నారు, ఏదో సంబంధాలు చెబుతున్నారు, మీకు మాకు పాత సంబంధాలు ఉన్నాయి, బీరకాయ పిచ్చి సంబంధం ఉంటారు. ఇలాంటివన్నీ ఎన్నో చెప్పుకొని మా అమ్మాయిని ఇస్తామని వచ్చారు. కానీ ఇతని లక్ష్యం అది కాదు. ఏదో వివాహం చేసుకొని అంతటితో జీవితాన్ని ముగిద్దామని కాదు, సరైనటువంటి జీవనం తీసుకెళ్ళాలి. చూద్దాం, సమయం వచ్చాక చూద్దామని కాలం గడుపుతూ ఉన్నాడు. వివాహం చాలా కాలం చేసుకోలేదు. దైవం సంకల్పించింది. అక్కడ నుంచి కథ మారింది. ఏమిటంటే ఈ తిరుకోవలూరులోనే ఒక పెద్ద సరస్సు ఉంది. అక్కడే పెరుమాళ్ళు ఉన్నారు. దివ్య స్థలం అది. అక్కడికి ఆకాశం నుంచి కొంతమంది బాలికలు, అప్సరస బాలికలు వచ్చి రాత్రిపూట స్నానాలు చేసి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు. ఆ పవిత్రమైన జలం అంటే వాళ్ళకి చాలా ఇష్టమైంది. సరే ఇలా అవుతూ ఉండగా వాళ్ళందరూ గుంపుగా వస్తారు, గుంపుగా ఎగిరిపోతారు. అలా అయితేనే వాళ్ళకి ఫలిస్తుంది. ఇలా ఉంటున్నటువంటి ఒకానొక సమయంలో అందరూ వచ్చారు స్నానం చేస్తుంటే. ఒక పాప దానిలో ఆ పక్కన ఏదో పువ్వుల చెట్లు లాంటివి ఉంటే అటువైపు దృష్టి పెట్టింది. వీళ్ళందరూ కాస్త వెళ్ళిపోయారు. ఆ అమ్మాయి మిగిలిపోయింది. ఎలాగా చుట్టూ చూస్తే ఎవరు లేరు, తను ఒక్కది వెళ్ళలేదు. ఆ పైన వాళ్ళు వచ్చారు, ఒక 60-70 మంది వచ్చారు. వాళ్ళు ఈ అమ్మాయి ఉన్నదో లేదో వాళ్ళు చూసుకోలేదు, వెళ్ళిపోయారు. పాపం ఈ అమ్మాయి ఉంది. అలా ఉంటే అదే సమయానికి అక్కడికి ఎవరో ఒక ఆయన అటు వెడుతూ ఈ పాపను చూచాడు. ఏమ్మా ఇంత రాత్రి అయిపోయింది, నువ్వు ఇట్లా ఉన్నావు, ఎవరు నువ్వు, ఏమిటి అని అంటే, మేము అందరం కలిసి వచ్చాం, మా వాళ్ళు వెళ్ళిపోయారు, నేను ఒక్కదాన్ని మిగిలిపోయాను, మరి మీ ఇల్లు ఎక్కడా, ఏమిటంటే మాది ఇల్లు కాదు అని తనకు ఉన్నటువంటి జ్ఞానంతో ఏదో రకంగా చెప్పింది. చెబితే సరే పరమాత్మ మాకు ఇచ్చినటువంటి ప్రసాదం అనుకుంటామని ఆ పిల్లని ఇంటికి తీసుకువెళ్ళి పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పించాడు. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా యుక్త వయస్సు వచ్చింది. ఆ అమ్మాయి ఆ కొలనులో ఉన్నటువంటి కుముదము అంటే ఓ తామరపు, అది చేతిలో పట్టుకొని అటు ఇటు తిరుగుతూ కనపడింది కాబట్టి ఆ అమ్మాయి పేరు కుముదవల్లి అని పేరు పెట్టాడు ఈయన. ఆ కుముదవల్లి మంచి జ్ఞానవంతురాలై భగవత్ సంబంధమైనటువంటి అమితమైనటువంటి భక్తి కలిగి ఉన్నటువంటి ఆవిడ. ఇది కలిసింది. ఈ విషయాలని అప్పుడప్పుడు ఆయన దగ్గర చెప్పడం ప్రారంభించారు కొంతమంది గూఢచారులు. ఏవి కళండి అమ్మాయిలో, ఈగ వాలితే జారి కింద పడుతుందేమో అన్నట్టుగా ఉంటుంది ఆమె రూపము కానీ, మాట కానీ, నేత్రములు కానీ, కేశములు కానీ. చూస్తూ ఉంటే కనుక ఆ అమ్మాయిని తన్మయమైపోవలసిందే అని చెబితే అది విన్నటువంటి ఇతను ఈ తిరుమంగై, ఇతన్ని అందరూ నీలుడు అని పేరు పెట్టారు. ఇతనికి కొంచెం ఆకారంలో కొంచెం నల్లగా ఉంటాడు, కండలు తిరిగి ఉన్నాడు. అంతేకాకుండా పరకాలన్ అని ఇంకొక పేరుంది. శత్రువుల పాలిటి యముడులాగా ఉండేవాట. పరకాలన్ అంటే అర్థం. ఇలా ఉండగా ఇతను ఇవన్నీ విన్నాడు. మనకి తగినట్టే ఉన్నదే అమ్మాయి, వెళ్ళి అడుగుదామని ఈయన సామంతరాజు కాబట్టి పోయి అడిగాడు. అడిగితే ఆ తండ్రి చాలా సంతోషించాడు. అయినా నీలాంటి వాడికి ఇవ్వడం మా భాగ్యం కాదా, ఓ తప్పకుండా ఇస్తాం, పెట్టి ఘనంగా చేయిస్తా, అది ఇది అన్నాడు. అంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత మరి అమ్మాయిని కూడా అడగాలి కదా, ఒప్పించాలి కదా. అందుకని అమ్మాయిని పిలిచి, ఏ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా ఏమిటి అని అంటే, అప్పుడు ఆ అమ్మాయి చెప్పింది, నన్ను పెళ్లి చేసుకోవాలంటే నాకు ఒక కోరిక ఉంది, ఆ కోరిక తీర్చాలి. ఏమిటి నీ కోరిక అంటే, ఒక సంవత్సరం రోజుల పాటు భాగవత తదియారాధన జరిపించిన వాడు నాకు మగుడు కావాలి అంది. ఓరి బాబోయ్, సంవత్సరం కాలం భాగవత తదియారాధన అంటే, భాగవతులు అంటే భగవద్భక్తులైనటువంటి వారిని భాగవతులు అంటారు. ఏదో మన అవసరం కోసం భక్తులు అవ్వడం కాదు,
భగవంతుణ్ణే నమ్మినటువంటి వాడు భాగవతుడు. భగవంతుడికి పెట్టకుండా తినడు, భగవంతుడు అనుమతి లేకుండా ఏ ఆనంద ఉత్సవాలు చేసుకోరు, భగవంతుడు లేని చోట వాళ్ళు ఉండరు. అలాంటి వాళ్ళని భాగవతులు అంటారు. అలాంటివి భాగవతులకి ప్రతిరోజు సుమారు ఒక 1000 మందికి పెడితే చాలండి భోజనం అందట. 1000 మందికి రోజు సంవత్సరం కాలం పెడితే అప్పుడు ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంటారు. కొన్ని అలాంటి ఎవరైనా వచ్చేస్తారు, 6 నెలలన్నా సాహసం చేస్తారు. మరి సంవత్సరం రోజులు ఈ 1000 మందిని ఎక్కడి నుంచి పట్టుకురావాలి, వీళ్ళందరికీ భోజనాలు ఎక్కడ పెట్టాలి అని ఎవరు కూడా సాహసం చేయలేరు. అందుకని ఈ అమ్మాయి ఇలా చెప్తే, ఓ దానికేముంది నేను చేస్తాను, ఈ లోపల మళ్ళీ వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయకండి అని చెప్పి, ఈయన రాజు కదా, ఇక చుట్టూ ప్రాకారాలు సొంపుగా కట్టిస్తే రామచంద్ర అని రామదాసు గారు ఎలాగైతే సొమ్మునంతా పట్టుకొని రామాలయం కట్టడంలో మొత్తం ఖర్చు పెట్టాడో, అలాగా రాజ్యానికి సంబంధించినటువంటి సొమ్మంతా కూడా భాగవత్ ఆరాధనకి ప్రారంభించేశాడు. రోజు కూరగాయలు, రకరకాల తీపి పదార్థాలు, భోజనాలు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు, వెళ్ళే వాళ్ళకి తాంబూలాలు, దక్షిణలు, ఎటువంటి కొరత లేకుండా భాగవత సేవ చేస్తూ ఉన్నాడు. రోజులు గడిచిపోతూ ఉన్నాయి. ఇక ప్రభుత్వ ఖజానా పూర్తి అయింది. ఇంకా ఏం చేస్తాడు మరి, తన దగ్గర సొమ్ము కూడా లేదు. ఇక ప్రభుత్వానికి కట్టవలసిన డబ్బు ఉంది, ప్రత్యేకించి కప్పం, అది ఒక చోట మూల నిధిగా పెడతారు, దాన్ని కూడా వాడేశాడు. అది అయిపోయింది. ఇంతలో ఆ రాజుగారి కోపం వచ్చి, ఏం రాలేదే అన్నాడు. రాలేదనంటే లేవయ్యా డబ్బులని. లేవంటే ఒప్పుకుంటామా అని యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఆయన్ని ఓడించాడు ఈ పెద్ద మనిషి. అంత బలం గలవాడు, తెలివి గలవాడు, జ్ఞానం ఉన్నవాడు అన్నీ ఉన్నాడు. ఆయన ఓడిస్తే ఎందుకులే, బతికుంటే మనం బలిశాఖైనా తినొచ్చని ఆయన వీళ్ళని వదిలేశాడు. ఇలా వదిలేస్తే మరి ధనం ఎలా వస్తుంది అని అనుకొని, అన్నిటికంటే తేలిగ్గా డబ్బులు ఎలా సంపాదించవచ్చు మనం అని ఆలోచించాడు. తేలిగ్గా ఎలా సంపాదించవచ్చు, దొంగతనం చేస్తే తొందరగా డబ్బులు వస్తాయి. ఎక్కడైనా ఏటీఎం దగ్గరికి పోయి అలా కొంచెం తెలివిగా ఓపెన్ చేస్తే ఎన్ని డబ్బులో, దొంగతనం ఒకళ్ళ ఇంటికి వెడితే ఎన్ని డబ్బులో కదా. కాబట్టి ఇక దొంగతనాలు చేద్దాం అనుకున్నాడు. నిజానికి 64 కళల్లో చోర కళ కూడా చాలా గొప్పది. దొంగతనం ఎవరు పడితే వాళ్ళు చేయలేరు. దొంగతనంకి వెళ్ళాలంటే దిట్టమైన బలం ఉండాలి, రోగం రొప్పు పనికిరాదు. జలుబు చేసిన వాడు వెళ్ళొచ్చా దొంగతనానికి? అక్కడికి పోయి ఆచ్ఛం తుమ్మాడు అనుకోండి, పట్టుకుంటారు వాడు. దగ్గున్నవాడు వెళ్ళొచ్చా? దగ్గు కూర్చుంటే ఒరే ఎవడో వచ్చాడురా పట్టుకోండి అంటారు. అలాగనే కాల్లో బలం లేనటువంటి వాడు పెడితే పరిగెత్తద్దు, కుంటుకుంటూ నడిస్తే పనికిరాడు. ఫిజికల్ ఫిట్నెస్ కంప్లీట్గా ఉన్నటువంటి వాడే పనికొస్తాడు దొంగతనం. ఈయన పనికొస్తాడు, పరకాలుడు కూడా దిట్టంగా ఉన్నాడు ఇతను. ఆ మార్గం ఎంచుకున్నాడు. ఇక ఇళ్ల మీద పడ్డాడు. ఇళ్లలోకి వెళ్ళి చూస్తాడు. చూచినంటే ఎక్కడైనా దైవ సంబంధమైనటువంటి బొట్లు కానీ, పటాలు కానీ, విగ్రహాలు కానీ, దైవనామ స్మరణ కానీ కనిపిస్తే ఆ ఇంట్లోకి ప్రవేశించేవాడు కాదట. ఎవరైతే కనుక భగవత్ సంబంధం లేకుండా నాకు నేనే అని అనుకుంటారో వాళ్ళ సొమ్ముని కాజేస్తున్నాడు. ఇలా ఊళ్ళో చాలామంది ఉన్నారు. వాళ్ళ సొమ్మంతా కూడా ఆయన పట్టుకొచ్చేస్తున్నాడు. చెవులు కొరుక్కుంటున్నారు. ఏమండో ఈ దొంగలు పడ్డారు జాగ్రత్త, ఎత్తుకుపోతున్నారు మన ఊళ్ళో ఉన్న వస్తువులు, చాలా ఇళ్లల్లో ఇప్పటికే చాలా అపహరించుకుపోయారు, ఎవరు పట్టుకుపోతున్నారో అని రకరకాలుగా చెప్పుకుంటున్నారు. ఈయన కూడా ఆయన ఒకటే కాకుండా ఇంకో నలుగురిని చేర్చుకున్నాడు. చతుష్కవి శిఖామణి అని ఇంకో నలుగురిని జాగ్రత్తగా, ఈ దొంగ విద్యలో ప్రావీణ్యం కలిగినటువంటి వాళ్ళు ఇంకొక నలుగురిని. ఒకటి తాళాలు బాగా టక్కని తీసేస్తాడు, ఎంత దూరంలో ఉన్నా సరే పరిగెత్తుకుంటూ వెళ్ళేటువంటి వాడు మరొకడు, ఇంకోటి శబ్దం వినేటువంటి వాడు. ఇలా నలుగురిని ఏర్పాటు చేసుకొని దొంగతనాలు చేస్తూ వచ్చాడు. గడిచిపోయాయి, 10 నెలల వరకు గడిచేయి. ఇక ఆ రోజులు కష్టమైపోతుంది. ఎలాగా అనుకుంటూ ఉన్నాడు. ఇక ఊళ్ళో తక్కువైంది, కొంచెం అడవిలోకి ఊరు బయటకు వెడితే కొంచెం డబ్బు ఎక్కువ సంపాదించవచ్చు అని అడవుల్లోకి చేరుకున్నాడు. అడవుల్లో చెట్ల మీద దాక్కుని పోయే వాళ్ళందరినీ అటకాయించి వాళ్ళ దగ్గర నుంచి సొమ్ము తీసుకోవడం ప్రారంభించాడు. అలా కొంతకాలము గడిచింది. ఇలా ఉంటుండగా ఒకానొక సమయంలో అడవిలో కూడా ఏం లేకుండా పోయింది.
ఇక మరి తెల్లవారితే భోజనంకి ఎట్లా ఏమిటి అనుకున్నాడు. ఒక ఇంటికి వెళ్ళాడు. మళ్ళీ ఆ ఇంట్లో ఒక పెద్ద ఆవిడ చక్కగా సాపాడు చేసేసి ఆ అంట్లు తోముతోంది. దానిలో 2 వెండి కంచాలు, ఆయనతో కంచం, వాళ్ళ ఆవిడతో కంచం, ఆయనతో కంచం, ఈ 2 కంచాలు తోముతూ ఉంది. చూచాడు ఈయన, మయ్య ఈ 2 కంచాలు పట్టుకెడితే కనుక మనకి ఇవాళ కూరలు, నెయ్యి, ఉప్పు, పప్పు ఇవన్నీ గడిచిపోతాయి అని అనుకొని సమయం కోసం చూస్తూ ఉన్నాడు. ఈ లోపల ఆవిడ ఏం చేసింది, అస్మద్గురుభ్యో నమః శ్రీశైలేశ దయాపాత్రం అని చదువుకుంటూ తోముతుంది ఆవిడ. భక్తులైనటువంటి వారు ఏ పని చేసినా సరే పరమాత్మ మీద మనస్సు పెట్టుకుని చేస్తారట. వెనకడికి గోపికలు పెరుగు పాలు అమ్మేటప్పుడు నెత్తి మీద బుట్ట పెట్టుకొని హే కృష్ణ హే యాదవ హే సకేతి విక్రేతు కామా కిల గోపకన్యా, అవి పాలు పెరుగు అమ్మాలనే అనుకున్నారు. కానీ ఆ గోపికలు కృష్ణుడి మీద మురారి పాదార్పిత చిత్తవృత్తి, వాళ్ళ మనస్సుని కృష్ణ పరమాత్మ యందు పాదాలయందు మనస్సు పెట్టేసి ఆ పాలు పెరుగు కొనుక్కోండి అని అండం బదులు కృష్ణుని కొనుక్కోండి, గోవిందుడిని కొనుక్కోండి, మురారిని ఏమమ్మా నువ్వేమమ్ముతున్నావు ఏమిటి అంటే చెప్పలేదా పాలు పెరుగు అని? చెప్పటం లేదు, నువ్వు కృష్ణ అంటున్నావు, గోవిందా మురారి. అలాగా తన్మయత్వంలో అమ్ముకునేవాట. ఇప్పటికీ కూడా కొంచెం భక్తులైనటువంటి వారు ఏ పని చేసినా మనస్సులో భగవన్నామస్మరణ చేస్తూ ఉంటారే. అట్లాగా ఆ పెద్ద ఆవిడ కంచాలు గడుగుతూ ఈ శ్రీశైలేశ దయాపాత్రం అనే భాగవత సంబంధం కలిగినటువంటి శ్లోకాలు చదువుతుంది. ఓరి బాబు ఇక్కడికి వచ్చానా, ఇది మనకి పనికిరాదు అని మళ్ళీ అడవికే వెళ్ళిపోయాడు. కాబట్టి భగవద్భక్తుల యొక్క సొమ్ముని ఆయన తీసుకోలేదు. అడవికి వెళ్ళాడు. ఎట్లాగా ఇంకొక రోజు అయితే గడిచిపోయేది, ఈ ఒక్కరోజుకి నేను సంపాదించలేకపోతున్నాను అని చాలా బాధపడ్డాడు. పరమ దయావంతుడైనటువంటి వాడు పరమాత్మ, ఆయనకి వరదుడని పేరు. అలాంటి ఆ స్వామి ఏం చేశాట, దేవతలందరినీ పిలిచి మనం ఒక పెళ్లి బృందంలాగా కిందకి వెళ్ళాలి, పదండి, మా ఆవిడే పెళ్లి కూతురు, నేనే పెళ్లి కొడుకుని, బ్రహ్మదేవుడు పురోహితుడు, దేవతలారా మీరందరూ కొందరు బాజా వాయించేవాళ్ళు, మనకేం కొంతమంది చుట్టాలు, అందరూ కలిసి బ్రహ్మాండంగా వెడదాం పదండి. అందరూ కలిసి తద్దేవతల్ మృత్యులై పరమాన్నాయమెల్ల వందిగణమై తద్దేవతల్ నారాయణ అని అన్నట్టుగా ఇక బ్రహ్మాండమైన పెళ్లి బృందం వస్తుంది. పంట పండింది. మామూలుగా 4-5 వస్తేనే బోల్ డబ్బులు వస్తున్నాయి. పెద్ద పెళ్లి బృందం. పెళ్లి వాళ్ళంటే సామాన్యంగా ఉంటారా? మనం చూస్తున్నాం కదా, ఎక్కడెక్కడో పట్టుచీరలు కడతారు, ఎప్పటివో నగలన్నీ కూడా ఒంటి నిండా ధరిస్తారు, వీడియోలో చక్కగా పడాలి. దానివల్ల జరగబోయే పరిణామం ఏమిటో ఆలోచించాలి. అది ఎలా అయింది, అన్ని ఆభరణాలు ఉన్నాయి, అబ్బా ఏదో ముందు దొరికినా బాగుండేది అనుకున్నాడు ఈయన. అన్నీ పెట్టారు, ఇంకా చాలలేదు ఆశ. ఆ పెళ్లి కొడుకు మీద ఒంటి మీద ఉన్నవి కూడా తీయమని అడిగాడు. సరే తీసిచ్చాడు ఆయన. పెళ్లి కూతురిని అడిగాడు, ఆవిడ తీసిచ్చేస్తుంది. అన్నీ అయిపోయాయా అంటే కాలికి ఒక మట్టె లాంటి అలంకారం ఒకటి ఉంది. పూర్వకాలం ఆడవాళ్ళే కాదు మగవాళ్ళు కూడా రకరకాల ఆభరణాలు పెట్టుకునేవారు. మగవాళ్ళకి ఉన్నాయో ఆడవాళ్ళకి అన్నీ ఉన్నాయి. అలాగా వెంకటేశ్వర స్వామి వారి పాదాలు చూడండి, ఆభరణాలన్నీ ఉంటాయి వేళ్ళకు కూడా. అట్లా స్వామికి పాదాలకి ఆభరణాలు ఉన్నాయి, పాదాల వేళ్ళకి తీయవి కూడా అన్నాడు. అబ్బే ఇవి రావయ్యా, మాకు చిన్నప్పుడు ఎప్పుడో పెట్టారు, ఇవి మేము పోయేంతవరకు ఇలాగనే ఉంటాయి, ఇవి రావు అన్నాడు. నువ్వు రాకపోతే నేను తీసుకుంటాను, నువ్వు ప్రయత్నం చేయి, నేను చేస్తే లాభం లేదు. సరే ఈ తిరుమంగయ్య అనబడేటువంటి దొంగ ఒంటి ఆభరణాలు చాలక ఆ కాలికున్నటువంటి దాన్ని గట్టిగా లాగడం ప్రారంభించాడు. ఎప్పుడైతే చేత్తో రాకపోతే మనం ఏం చేస్తాం, వెంటనే నోటుతో పెట్టి ప్రారంభిస్తాం, అవునా? ఓ పెన్ను మూత రాలేదనుకోండి, సీసా మూత రాకపోతే నోట్లో పెట్టి తిప్పడం ప్రారంభిస్తాం. అట్లాగే ఇతనేం చేశాడు, ఇక చేత్తో రావట్లేదు, కాలిదని నోరు పెట్టి ఆ కాళ్ళకి లాగడం ప్రారంభించాడు. ఇతని యొక్క లాలాజలం స్వామికి తగిలి స్వామి యొక్క పాదాల నుంచి తీర్థం ఆయన దగ్గరికి వెళ్ళింది. అదే శ్రీపాద తీర్థం. ఆ శ్రీపాద తీర్థ ప్రభావం వల్ల అతను ఏం చేస్తున్నాడో, ఒక జీవుడిగా ఉండి తాను ఎటువంటి జ్ఞానాన్ని అజ్ఞానంగా మార్చుకొని బతుకుతున్నాడో, తాను చేసేది ధర్మమా అధర్మమా, ఇలా చెయ్యాలా, ఒక పెళ్లి కోసం వ్యామోహం కోసం ఇంత చెయ్యాలా నేను,
ఇది ఏమి నిర్ణయం అని అంతా ఒక్కసారి బుర్ర తిరిగినట్టు అయిపోయి ఒకసారి పైకి చూచాడు. చూస్తే చతుర్భుజాలతో అక్కడ స్వామి కనిపించినట్టుగానే దివ్యమైనటువంటి అమ్మవార్లతో సహా ఆ స్వామి రూపం కనిపించింది. వెంటనే ఆసు కవిత్వం అంటారు. ఆయన చెప్పినటువంటి తిరునెడుందాండగం అనేటువంటి అద్భుతమైనటువంటి ప్రబంధం అది. దాన్ని పెరియ తిరుమడల్, సిరియ తిరుమడల్ అని 6 రకాలైనటువంటి దివ్య ప్రబంధాలని పరమాత్మ గురించి చెప్పినటువంటి వాడు ఆ స్వామి చూచాడు. ఏనైనా అలా చేస్తున్నావు నువ్వు, తీసుకువెళ్ళి ఇవన్నీ అంటే, స్వామి అజ్ఞానంతో ఇంతవరకు చేశాను, ఇక నాకు అవేమీ కోరిక కాదు, మీ సేవా కైంకర్యంలోనే నేను ఉండాలి అని కోరుకున్నట్ట. అలా కోరుకొని స్వామి నా అజ్ఞానాన్ని మన్నించండి అని అంటూ ఉండగా ఆ మామగారు ఆ అమ్మాయిని తీసుకొచ్చారు. ఆ అమ్మాయి వచ్చింది. అయ్యా నిన్నటికి 1000 మందికి పూర్తి అయిపోయింది, అందరూ ఆనందపడ్డారు, నువ్వు అన్నట్టుగా మాట మీద నిలబెట్టినటువంటి పరమ భక్త శిఖామణివి. భగవంతుడెంతో భాగవతులు కూడా అంతే. మనం ఎవరిని సంపాదించుకోవాలి భూలోకంలో? మొట్టమొదట సత్సాంగత్యం సంపాదించుకోవాలి. సత్సాంగత్యము అంటే సత్పురుషుడైనటువంటి పరమాత్మ ఉన్నాడు అని ఎవరు నమ్ముతారో వాళ్లతో సంబంధం మనకు కావాలి. వాళ్ళు మనకు నిజమైనటువంటి బంధువులు. మిగతా వాళ్ళు ఆభాస బంధువులు. ఇవాళ ఉంటారు, రేపు పోతారు. వాళ్ళతో మనకేం తరించలేము. మనం తరించేదల్లా ఆత్మబంధువులతో. కనుక సత్సాంగత్యం అనేటువంటిది కావాలి. ఇతన్ని తరింపజేయడం కోసమే స్వామి ఆడినటువంటి ఒకనొక లీల. ఆ అమ్మాయి అక్కడ ఉండడం, పెరగడం, ఇతను చూడడం, ఇతను పెళ్లి చేసుకోవాలనుకోవడం, తదియారాధన అనేటువంటి దాంతో అనేక జన్మల యొక్క పాపాన్ని ఒక తదియారాధన తొలగిస్తుంది. కాబట్టి విష్ణు భక్తులైనటువంటి వారు ప్రతి ఒక్కరూ తిరువారాధన, తదియారాధన ఈ 2 ముఖ్యం. పరమాత్మకి రోజు ఆరాధన చేసుకోవాలి. ఎవరికైనా పరమభక్తులు కనిపిస్తే అయ్యా మా ఇంట్లో సాపాటు చేయండి అని చెప్పితే చాలు, పరమాత్మ ఆనందపడతాడట. ఇంకేం ఇంతకంటే మించింది లేదు. ఇలా మొత్తానికి వారిద్దరికీ వివాహం అయ్యింది. వివాహం స్వామి దగ్గరను జరిపించాడు. అంతేకాక నాయన ఇంకా నువ్వు కొంతకాలం ఉండి ఇక్కడ దివ్య దేశాలు ఎన్నున్నాయో అన్నిట్లో వెళ్ళి సంస్కరించి చూచి రమ్మనంటే 86 దివ్య దేశాలు ఆయన చూచి అక్కడ తన కవిత్వము చేత కీర్తించి చివరికి శ్రీరంగం చేరుకొని శ్రీరంగంలో ఉన్న స్వామిని చూచి అక్కడ ఉన్న చుట్టూ ప్రాకారాలు, ఈవేళ మనకు కనిపిస్తున్నటువంటి 7 ప్రాకారాల నిర్మాణం ఎవరిదంటే ఈ తిరుమంగయ్య ఆళ్వారిదే. నిజంగా భూలోకంలో వెళ్ళి చూడవలసిన ఆలయం ఏదైనా ఉందంటే శ్రీరంగం. ఒక్క ప్రాకారంలో వీధులే ఉంటాయి, దానిలో బస్సులు పెడుతుంటాయి, ఆటోలు, ఎన్నో షాపులు. ఊరు మొత్తం 7 ప్రాకారాల్లో ఉంది. 7 ప్రాకార మధ్యే ఈనాటికి పోయి చూడొచ్చు. అలా నిర్మించినటువంటి వారు తిరుమంగయ్య ఆళ్వార్లు. ఆ తర్వాత 104 సంవత్సరాలు వీరు భూలోకంలో జీవించారు. తర్వాత ఒక దివ్య దేశం తిరునడందయూరు అనుకుంటాను, అక్కడ వీరు దేహత్యాగం చేసినట్టుగా చరిత్ర చెబుతోంది. ఇటువంటి మహానుభావులు మనకి భూలోకంలో ఉండడము, వారి పేరుతో ఈనాటికి దేవాలయాల్లో విగ్రహాలు పరమభక్తాగ్రేసరుడుగా ఇవి ఉంటేనే ఆలయం అనేటట్టుగా తీర్చిదిద్దబడింది. సామాన్యంగా నమ్మాళ్ళవార్లు, రామానుజుల వారు, మనవాళ మహాములు, తిరుమంగయ్య ఆళ్వార్లు ఈ 4 విగ్రహాలు కనీసం ఉంటాయి. విష్ణు ఆలయం అంటే ఇవి ఉండాలి. మా దగ్గర అంత డబ్బు లేదండి అని అంటే పాపం తిరుమంగయ్య ఆళ్వారిని తీసేస్తారు. ఇంకా డబ్బు లేవండి అంటే మనవాళ మహాముని తీసేస్తారు. వీరిద్దరైతే తప్పనిసరిగా ఉండాలి. ఆళ్వార్లకు ఒకళ్ళు, ఆచార్యులకు ఒకళ్ళు ప్రతీకగా ఉండాలి. మన ఆలయంలో వీరిద్దరు ఉన్నారు. ఇంకో 2 రావాల్సి ఉంది. మరి స్వామివారి దృష్టి పడాలి. ఎన్నో యజ్ఞాలు చేస్తున్నారు. ఆయన అనుకుంటే ఇదేం పెద్ద ఏం కాదు, 2 చిన్న విగ్రహాలు అవి. ఆ 2 పెడితే సంపూర్ణమైనటువంటి భక్తి మనలో పండుతుంది. అంతకంటే ఇంకేమీ లేదు. మనకందరికీ ఆదర్శప్రాయమైనటువంటి వారు. అలాంటి మహానుభావుల యొక్క వృత్తాంతాన్ని తలుచుకుంటూ ఉన్నాం. ఇందాక ఎవరో ఏదో చెప్పారు వచ్చి, ఇందాక ఉత్సవంలో పొరపాటు అయిందట. మరి జాగ్రత్తగా వినండి మీరందరూ. చాలా సీరియస్ విషయమే, ముందే చెప్తే బాగోదని చెప్పలేదు. కానీ స్వామివారికి అలా చేస్తున్నప్పుడు స్వామివారి ఆభరణం ఒకటి జారి కింద పడిపోయిందట. మరి అది ఎవరో తీసేసుకున్నారని, వాళ్ళ దగ్గర ఉందని తెలిసింది. ఎవరైనా ఉంటే కనుక ఇచ్చేయండి. అప్పుడే వాళ్ళు పోలీసు కంప్లైంట్ కూడా ఇచ్చారట చిన్నస్వామి.
పోలీసులు కూడా వస్తారు, అందరినీ వెతుకుతారు. బ్యాగులు ఒకసారి అయినా వేశారేమో అని చెక్ చేసుకోండి. దయచేసి ఎవరిని బయటికి పంపించకండి. తలుపుల ద్వారాలు మూసేయకండి, కానీ అక్కడి నుంచి ఎవరిని పంపించకుండా ఆపండి. ఎవరో దొంగలు మాత్రం ఇక్కడే ఉండాలి. అయ్యా మీరు పోయి, అయ్యా యజమానులు ఉన్నారా ఇక్కడ, ఆయన బాధ్యతే. ఆ దొంగలు ఎవరో కొంచెం పట్టుకొని వస్తే కనుక మరి అందరం మనం బయటికి వెళ్ళొచ్చు. లేకపోతే కనుక ఇక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయట, అవి బయటపడతాయి. మరి జాగ్రత్త. అయ్యా మీరు చూసుకోండి. అయ్యా ఎవరు సురేందర్ గారా, ఎవరు ఆయన పేరు? అయ్యా గుడి వెనక ఉన్నారు దొంగలు అనుకుంటున్నారు, అక్కడెక్కడ దాక్కున్నారట చూడండి వెళ్ళి. అయ్యా పరిగెత్తండి, గుడి వెనక ఉన్నట్ట సీసీ కెమెరాలో చెప్తూ ఉన్నారు. ఆయన ఇందాక వచ్చి చెప్పారు మధ్యలో, నాకు తెలియదు. మరి దొంగల్ని గుర్తుపట్టండి, ఎలా ఉంటారో ఏమిటో పట్టుకురండి. చూడండి ఉన్నారా, కనపడ్డారా? ఎవరి దగ్గర ఉన్నాయా ఆభరణం? స్వామిది వెతకండి అయ్యా, మొహమాట పడకండి. స్వామివారి ఆభరణాన్ని వెతకండి, పట్టుకుని రావాలి. 2 చేతులు వెనకబెట్టి పట్టుకు రావాలి. పరిగెత్తండి అయ్యా, తీసుకురండి. ఎక్కడున్నారో చూడండి. ఆ దొంగల్ని ఎక్కడో దాక్కున్నారట, పట్టుకోండి. 2 చేతులు పట్టుకురండి దేవుడి దగ్గరికి. దొరికితే చూడండి, కనబడ్డారా అండి? మళ్ళీ అటువే వెనక్కి వెళ్ళారట, దక్షిణ మాడ వీధిలోకి వెళ్ళారు. పట్టుకోండి. ఒకళ్ళు దొరికేటండి, సంతోషం. ఒక దొంగ దొరికేట మనం ఇంటికి వెళ్ళి భోజనాలు చేయొచ్చు. ఇంకా 2వ వాడ దొరికితే మనం పట్టుకోవచ్చు. దొరికారా? 2 దొరికారండి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. పట్టుకొని అయినా ఏమిటి పని, దేనికోసం దొంగతనం? మీరు తీసుకోలేదు, కానీ మీ రూపం చూస్తుంటే, మీరు చూసుకుంటే తప్పకుండా అసలైన దొంగలు. అలాగనే ఎక్కడైనా దొంగ ఎప్పుడైనా నేను తీసుకున్నానని చెప్పాడండి? చెప్పరు కదా. చెప్పవలసిన వాళ్ళు చెప్తే, అడగవలసిన వాళ్ళు అడిగితే పోలీసులు అప్పుడు చెప్తారు. మీకు ప్రాయశ్చిత్తంగా ఏమిటంటే దేవుడికి దండం పెట్టండి, అంతకంటే ఇంకేం లేదు ప్రాయశ్చిత్తం. పడుకొని దండం పెట్టండి. అక్కడ చూసి దొరికింది, చూపించండి, అందరికీ చూపించండి. గోవిందా, చూసారా ఎంత మంచిగా చెప్పాడు, నేను తీసుకోలేదని. 2 ఆభరణాలు ఉన్నాయి జారినవి. లేకపోతే పాపం అర్చకులకి ఎంత అప్రతిష్ట, యజమానులకి, గుడి యజమానులకి అప్రతిష్ట. దొరికాడు మొత్తాన్ని దొంగలు. దండం పెట్టారా బాబు? కదా పునఃశంకరధాంగల్పగత్ తుజార విందాంగుజవజ్రలాంఛనం త్రివిక్రమత్వచరణాంబుజద్వయం మదీయ ముహూర్తానమలంకరిష్యతు. ఎన్ని దొంగతనాలు? 2 దొంగతనాలు చేసిండు. ఏం సంపాదించిండు? తర్వాత సమ్మది. ఆ సంపాదించిన వస్తువు మాత్రం దొంగతనంగా చేసి స్వామికి కైంకర్యం చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా మనకు చక్రవర్తి అయినప్పుడు అందరూ కూడా స్నానాలు చేసి వెళ్తే అక్కడ నీళ్లు లేని సమయంలో ఒక లక్ష్మారెడ్డి వాళ్ళ పొలంలో ఆ తొట్టి కట్టి అలా నీళ్ళు నింపి ఆ స్వామికి సేవ చేయించి అందరూ స్నానం చేసిన తర్వాత వాళ్ళ ఇంటి ముందు నుంచి మనం ప్రయాణం చేసినప్పుడు అక్కడ అందరూ కూడా వారికి సంబంధించినటువంటి భోజనం కానీ అన్నీ కూడా సమర్పించే దొంగ, 3వ దొంగ. కాబట్టి ఇంకోటి ఏం చేసిందంటే స్వామి ఎప్పుడు చీకట్లో ఉంటాడు అనేసి, పాపము కరెంటు పోయినప్పుడు చీకట్లో ఉంటే స్వామికి భక్తులందరికీ కూడా దర్శనం ఇబ్బంది అవుతుందని చెప్పేసి, కరెంటు పోయినా కూడా ఎప్పుడు వెలుగు ఉండాలని చెప్పేసి ఇన్వైటర్ ఇచ్చినటువంటి దొంగ. ఇన్ని దొంగతనాలు చేసినటువంటి వాడు. ఇంకో అతను ఉన్నాడు పాపం. ఈయన ఏం చేసిండంటే భక్తితోటి వచ్చినటువంటి మన చంద్రారెడ్డి గారి దగ్గర శిష్యరికం చేసుకుంటూ మంచి మంచి భక్తి పాటలు నేర్చుకుంటున్నాడు. ఆయన నేర్చుకొని భక్తితోటి అందరూ కూడా భజన చేపిస్తున్నాడు. ఆయన ఒక దొంగ. ఇటువంటి దొంగతనాలు చేసుకుంటూ అందరినీ కూడా భగవంతుని యొక్క మార్గంలో తీసుకెళ్తున్నటువంటి ఈ యొక్క భాగవతోత్తములు, అంటే
దొంగతనం చేసినా ఏది చేసినా భగవతరితంగా చేసినటువంటి కార్యక్రమం కాబట్టి వీరికి సన్మానించడం చాలా ఉత్తమమైనటువంటి కార్యం కాబట్టి వారిని సన్మానించుకున్నట్లయితే ఇంకా భగవంతుని గురించి దొంగతనాలు చేస్తూనే ఉంటారు, భాగవతోత్తముల గురించి తర్యాదన చేస్తూనే ఉంటారు. తిరుమంగా 1000 మందికి చేస్తే వీళ్ళు 1,00,000 మందికి చేస్తారు. అవునా కదా? భోజనాన్ని కానీ ఏదైనా కానీ చేస్తుంటారు. కాబట్టి ఈయనేమో 1,00,00,000 మందికి భక్తి నేర్పాలి, ఈయనేమో 1,00,000 మందికి భోజనాలు పెట్టాలి. ఆ యొక్క కార్యము ఆ స్వామి వీళ్ళకి కనిపించాలి. మరి నెక్స్ట్ సంవత్సరం ఏం చేద్దామంటే మన ఆచార్య చెప్పినట్లుగా మనవాళ్ళ మహామునులు అది నేను సంకల్పించుకున్నటువంటి కార్యం. రామాయణ వారు అవతారం అయిపోయిన తర్వాత అందరూ కూడా వారు సంస్కృతంలో చేసినటువంటి శ్రీభాష్యము ఇవన్నీ కూడా కార్యక్రమాలకు ద్రావిడ రూపం వేయడానికి మళ్ళీ ఒక జన్మ ఎత్తినట్లుగా మనకు పురాణాలు చెప్తున్నాయి. వాళ్ళు మనవాళ్ళ మహామునులు ఇందాక స్వామి చెప్పినటువంటి కార్యం. అదేవిధంగా మనకు తిరుమంగ ఆల్వాళ్ళని కూడా తెచ్చుకుందాం. ఇప్పుడు చూసినాం ఇక్కడ వీళ్ళు తిరుమంగ ఆల్వాళ్ళు ఇద్దరు కూడా మనవాళ్ళ మహామునులేమో భక్తి కల్పించిండు, ఈయనలాగా తిరుమంగాలు దొంగతనం చేసిండు. ఇద్దరిని కూడా మనం తెచ్చుకొని వాళ్ళ సన్నిధిలో మళ్ళీ దోపోత్సవం బ్రహ్మాండంగా చేసుకుందాం, ఇంకా ఉత్సాహంగా చేసుకుందాం, భగవద్భాగవతాచార్య కైంకర్యం చేసుకుందాం, అందరూ కూడా తరిద్దామని చెప్పి ఈ ఉత్సవము మళ్ళీ ఎప్పుడెప్పుడు జరుగుతూ ఉంటే అందరూ కూడా దోపోత్సవం ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూడాలి. అలాంటి చేద్దాం మంచిగా మనము. కాబట్టి ఈ ఉత్సవానికి వచ్చినటువంటి కథ విన్న వాళ్ళందరికీ కూడా ఆ యొక్క గరుడ వాహనంపై అయినటువంటి మన పరమాత్ముడు అందరికీ కూడా ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పి, అదేవిధంగా మనకు ఇంత మంచి కథ మనం చిన్నప్పుడు ఎవరు వినలేదు, నేను వినలేదు, ఎవరు వినలేదు. అలాంటి ఒక కథ చెప్పినటువంటి ఆచార్యుల యొక్క మంగళాశాసనాలు మనందరికీ ఉండాలి అని చెప్పి కోరుకుంటూ వారి ద్వారా వారికి సన్మానాలు చేద్దాం. శ్రీ వేణుగోపాల స్వామి భగవానికి జై.